శ్రీ స్వామి శరణమయ్యప్ప. భూతనాథ సదానంద సర్వభూతాదయపర రక్ష రక్ష మహావాయో శాస్త్రతుభ్యం నమో నమః. ఓం గణానాద్వారా గణపతిం హవామహే కవిం కవీన ఉపాస్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోత విశ్వేదసాదనం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ వల్లీదేవ సమేత సుబ్రహ్మణ్య స్వామి నమః. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. తదుపరి తులారాశి వారి ఫలితములు. సెప్టెంబర్ 2వ తారీఖు అమావాస్య నుండి పౌర్ణమి వరకు ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం. ఆదాయం 2, ఖర్చు 8, రాజభోజం 1, అవమానం 5. ఈ రాశి వారికి 6వ ఇంట గురువు ఉన్నందున వారు శత్రుశేషం ఎదుర్కోవడం జరుగుతుంది. రుణాలు అప్పులలో చిక్కుకుపోవడం ఇరుక్కుపోవడం జరుగుతుంది. కావున వారు చాలా జాగ్రత్త వహించాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఇవ్వకూడదు, మధ్యవర్తి వహించకూడదు, ఇరువురు మధ్యవర్తిలో అప్పులు ఇప్పించకూడదు. ప్రతిరోజు షిరిడి సాయిబాబా దేవాలయంకి వెళ్ళి 16 ప్రదక్షిణలు చేసి ఆ షిరిడి సాయిబాబాకి ఇష్టమైనటువంటి గోధుమ పిండి తోటకూరతో చేసినటువంటి చపాతీలు శనగలు నైవేద్యం పెట్టి దేవాలయంలో భక్తులందరికీ పంచి అనంతరం తను భుజించాలి. షిరిడి సాయిబాబా వారి యొక్క అనుగ్రహంతో కుదిరితే మనం ప్రతిరోజు సాయంత్రం హారతి పాటలో పాల్గొని సేవా కార్యక్రమం చేసుకోవాలి. గురువులు ఆశీర్వాదం పొందాలి. ముఖ్యంగా ప్రతిరోజు 16 రోజులు మట్టి దీపంలో నెయ్యి వేసి దీపారాధన ఆ షిరిడి సాయిబాబా వారికి దేవాలయంలో జరిపించి అర్చన అభిషేకాలు కుదిరితే స్వీట్ కూడా తీసుకొని వెళ్ళి దేవాలయంలో భక్తులందరికీ పంచినట్లయితే మీ యొక్క శత్రుశేషం రుణ బాధలు ఖర్చులు తగ్గి మీరు అనుకున్న పనులలో విజయాలు సాధిస్తారు. వృత్తి ఉద్యోగంలో ముందుకు వెళ్తారు. ఉన్నత స్థానానికి చేరుకొని మంచి ప్రమోషన్లు పొందగలరు. తులారాశి వారు శుభం భూయాత్.